హాయ్ హలో వెల్కమ్ టు రాజ్ టీవీ. సో లాస్ట్ టైం మనం ఒక మెటీరియల్ గురించి మేధా ఇన్స్టిట్యూట్ నుంచి చిరంజీవి గారు ఇంట్రొడ్యూస్ చేసిన ఆ మెటీరియల్ గురించి తెలుసుకున్నాం కదా. ఇవాళ మరిన్ని విషయాలు ఇంగ్లీష్ భాష గురించి, ఆ మెటీరియల్ గురించి, రెస్పాన్స్ గురించి ఈ ఎపిసోడ్లో మనం చూద్దాం. నమస్తే సార్. నమస్తే అండి గిరి గారు. సార్ లాస్ట్ టైం మీరు మెటీరియల్ ఇంట్రొడ్యూస్ చేశారు, ఇంగ్లీష్ బాస్ అనే మెటీరియల్ ఇంట్రొడ్యూస్ చేశారు. నాకు ఒక చిన్న డౌట్ సార్, చెప్పండి. దానికంటే ముందు దాని గురించి మాట్లాడుకునే ముందు, యా, సో ఇంగ్లీష్ భాష అవసరం ఎంత ఉందంటే రోజు రోజుకి ఎంత పెరిగిపోయిందంటే చాలా పెరిగిపోయింది. దాని అవసరం ఎంత ఉందో అందరికి తెలుసు కూడా నేర్చుకోలేకపోతున్నారు. ఇంకొకటి సార్, ఈ రోజుల్లో ఇంగ్లీష్ మాట్లాడటం అనేది కూడా చాలా కామన్ థింగ్ అయిపోయింది. అయినా ఇంకొంతమంది నేర్చుకోలేకపోతున్నారు, దాన్ని సీరియస్గా తీసుకోలేకపోతున్నారా ఏంటి సార్? మీరు ఇది ఎట్లా చూస్తారు ఈ సిచ్యువేషన్ని? మీరు ఏం చెప్తారు దీని గురించి? 30 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉండి దాదాపు 10 లక్షల మందిని నా ఇన్స్టిట్యూట్ల ద్వారా ట్రైనింగ్ ఇచ్చి నాకున్న ఇంటరాక్షన్ అనుభవంతో నేను చూడని లెర్నర్ లేరు. రకరకాల లెర్నర్స్ అంటే దాదాపు ఒక 12 సంవత్సరాల వయసున్న పిల్లల దగ్గర నుండి 70-80 సంవత్సరాలు అన్ని రకాల లెర్నర్స్ నేను చూశాను, అన్ని స్థాయిలో. చాలామందికి ఇంగ్లీష్ అవసరమని తెలుసు, కానీ ఎందుకు నేర్చుకోరు? మీరు అడిగింది ఇదే కదా. అవును. ఈరోజు పరిస్థితి ఎట్లా మారిందంటే నువ్వు ఇంగ్లీష్ లేకుండా ఏమీ చేయలేవు. ఒక హౌస్ వైఫ్ పిల్లల స్టడీస్ సూపర్వైజ్ చేసుకోవాలంటే, ఇంగ్లీష్ మీడియం చదువుల్ని సూపర్వైజ్ చేయాలి అంటే తనకి ఇంగ్లీష్ రావాలి. ఒక బిజినెస్ మ్యాన్కి కనీసం బేసిక్ ట్రాన్సాక్షన్స్, మొబైల్లో వచ్చే పేమెంట్ ట్రాన్సాక్షన్స్ లాంటివి తెలుసుకోవాలన్నా ఇంగ్లీష్ రావాలి. ప్రొఫెషనల్స్కి ఇంకా చెప్పక్కర్లా. అవును. కాబట్టి ఈ గ్లోబలైజ్ వరల్డ్లో ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలుసు, కానీ ఎందుకు నేర్చుకోవట్లేదు? అవును సార్. రకరకాల రీజన్స్. ఒకటి, వీళ్ళు చాలామంది చెప్పే ఎక్స్క్యూజ్, మాకు టైం లేదండి, నెంబర్ 1. అవును. రెండవది ఏంటి, చూద్దామండి తర్వాత నేర్చుకుందాం, పోస్ట్ పోన్ చేయడం. ఇప్పుడు కుదరట్లేదు, తర్వాత. వీళ్ళు ఏం చేస్తారంటే సిచ్యువేషన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని అడ్జస్ట్ అయ్యి గడిపేస్తూ ఉంటారు. సింపుల్గా చెప్తాను, ఇప్పుడు చాలా టూల్స్ ఉన్నాయి కదా, ఇంగ్లీష్లో మెసేజ్ పెట్టాలి కదా, దాన్ని తెలుగులో పెట్టేస్తున్నారు కదా, మాట్లాడితే వచ్చేస్తున్నాయి. రకరకాలుగా ఉన్నాయి. అందుకే ఈ టెక్నాలజీలో వచ్చిన మార్పుల వల్ల కావచ్చు, బయట ఇంగ్లీష్ రాకపోయినా మేనేజ్ చేయడం తెలుసుకోవడం వల్ల కావచ్చు, రకరకాల రీజన్స్ అయినప్పటికీ ఎందుకు నేర్చుకోరు అంటే మెయిన్గా టైం ఒకటి లేదని చెప్పడం, రోజు వెళ్ళలేమనడం, ఎక్స్క్యూజ్ చెప్పడం. కానీ అవి నిజంగా ఎక్స్క్యూజ్ కాదు. బేసిక్ ఎందుకు నేర్చుకోరంటే వాళ్ళకి ఎదగాలనే కోరిక సీరియస్గా లేకపోవడం. అదొకటి. అందుకే నేను అందరికీ అప్పీల్ చేస్తాను, ఈరోజు మీరు నేర్చుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్ని అందిపుచ్చుకొని ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి చాలా స్ట్రెస్ తగ్గిపోతుంది. రైట్ సార్. ఇప్పుడు అనేక మార్గాలు ఉన్నాయన్నారు కదా. మీరు చెప్పినట్టు చాలా రకాలుగా ఉన్నారు. కోచింగ్కి వెళ్ళొచ్చు, డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి, యాప్స్ అంటున్నారు. ఈ మధ్య తెలుగు వస్తే ఒక యాప్ యూజ్ చేసుకొని ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అంటున్నారు. సో మెటీరియల్ చదివి నేర్చుకోవచ్చు, బుక్స్ చదివి నేర్చుకోవచ్చు, రకరకాలుగా చెప్తూ ఉన్నారు. సో మీరు బెస్ట్ వే ఏది అంటే మీరు ఏం చెప్తారు? నేను దేని అడ్వాంటేజ్ దానికి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మేధా లాంగ్వేజ్ థియేటర్ హైదరాబాద్లో 2 ఉన్నాయి, వరంగల్లో ఒకటి ఉంది. ఒకప్పుడు 18 ఉండేది కోవిడ్కి ముందు. తర్వాత ఎప్పుడైతే అందరూ ఆన్లైన్కి అలవాటు పడ్డారో మేము ఆన్లైన్ బ్యాచెస్ కండక్ట్ చేసాం, ఆన్లైన్లో నేర్పిస్తున్నాం. ఆఫ్లైన్లో ఎంత అద్భుతంగా నేర్పించామో సేమ్ అదే విధంగా ఆన్లైన్లో కూడా డెవలప్ చేసాం. ఆన్లైన్ క్లాసెస్ ద్వారా అయిపోయాయి. సో నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చండి. ఇప్పుడు మాకు మేధాకి ఎక్స్క్లూజివ్గా ఒక యాప్ ఉంది. యాప్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు, కానీ ప్రతిదానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. యాప్లో మనం వీడియోస్ చూడగలం, కానీ ప్రాక్టీస్ చేయలేం. కొన్ని యాప్స్లో ఏంటంటే అవి మెకానికల్గా ఉంటాయి. అవి మెకానికల్గా అన్ని రికార్డెడ్ ప్రోగ్రామ్సే కాబట్టి అట్లా కాకుండా, అందుకే ఇప్పుడు ఇంగ్లీష్ నేర్పించడానికి ఎక్స్క్లూజివ్గా నేను ఈ ఇంగ్లీష్ బాస్ సిరీస్ ఈ మెటీరియల్ లాస్ట్ టైం మీరు ఇంట్రొడ్యూస్ చేశారు. 5 పుస్తకాలు. సో 5 పుస్తకాలు, మనం వీటి ప్రైస్ కూడా 1500 అయితే, సో లాంచింగ్ ఆఫర్గా మీరు 1199కే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ బుక్స్ని. సో ఎలా ఉంది సార్ ఈ రెస్పాన్స్? యాక్చువల్లీ ఇట్స్ అ గ్రేట్ రెస్పాన్స్ అండి. లాస్ట్ టైం మేము తీసుకున్న ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ బాస్ సిరీస్, 5 పుస్తకాలు, అండ్ ఒక్కొక్క పుస్తకం ఒక ఏరియాలో టచ్ చేస్తుంది అనమాట. ఫస్ట్ ఇప్పుడు ఫౌండేషన్ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ కొంచెం నెక్స్ట్ లెవెల్, అలా స్టెప్ బై స్టెప్ 5 స్టెప్స్లో స్పోకెన్ ఇంగ్లీష్ మొత్తం నేర్చుకోవడానికి 5 పుస్తకాలు. గ్రేట్ రెస్పాన్స్ అండి. ఇప్పటికే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆ పుస్తకాలు కొన్నారు. ఎందుకంటే లాంచింగ్ ఆఫర్లో భాగంగా మనం ఈ పుస్తకాలు కొన్న వాళ్ళకి 21 hours ఆన్లైన్ లైవ్ కోచింగ్ ఇస్తున్నాం, ఫ్రీగా ఇస్తున్నాం. అది నిజంగా ఆన్లైన్ 21 hour ఆన్లైన్ లైవ్ క్లాసెస్ 4000 ఫీజు పే చేయాలి. 4000 పే చేయాల్సిన కోర్సుని ఇప్పుడు కంప్లీట్ ఫ్రీగా ఇస్తున్నాం ఈ పుస్తకాలు కొన్న వాళ్ళకి. ఈ పుస్తకాల కాస్ట్ కూడా 1500.
అది కూడా మనం లాంచింగ్ ఆఫర్లో భాగంగా 1199కి ఇస్తున్నాం. ఎవరైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే అదే కాస్ట్లో కొరియర్ కూడా కొరియర్ కూడా 99కే కొరియర్ ఛార్జెస్ కూడా. అవునవును, అందులో 200 దాదాపు కొరియర్కే అయిపోతుంది. ఇండియాలో ఎక్కడైనా సరే కొరియర్లో పంపించేస్తాం. 1199కే 5 బుక్స్ చక్కటి ప్యాకింగ్ మీ దగ్గర ఉంది కదా, చక్కటి ఆ ప్యాక్లో పెట్టేసి కొరియర్లో పంపిస్తాం. దాంతోపాటే ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ కావడానికి కావాల్సిన కూపన్ కోడ్ని కూడా మేము అందులోనే పెట్టి పంపిస్తాం. ఈ బుక్స్ వాళ్ళకి రీచ్ అయిన వెంటనే వాళ్ళు ఆ కూపన్ కోడ్ మాకు జస్ట్ చెప్తే సరిపోతుంది, ఆన్లైన్ అడ్మిషన్ ఇస్తాం. ఇంకొక పాయింట్ అండి, ఈ ఇంగ్లీష్ బాస్ సిరీస్ ఈ లాంచింగ్ ఆఫర్లో తీసుకుంటేనే ఈ ఫ్రీ కోచింగ్ అనేది ఉంటుంది. ఓహో, అందుకే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఇప్పుడు మనం ఈ వీడియో కింద మేము పేమెంట్ లింక్ ఒకటి ఇస్తాం. ఆ పేమెంట్ లింక్ క్లిక్ చేసి 1199 కొడితే చాలు, అండ్ మొత్తం బుక్స్ ఇంటికి వస్తాయి. వాటితో పాటు కోర్స్కి సంబంధించిన కూపన్ కోడ్ కూడా వాళ్ళకు రీచ్ అవుతుంది. అండ్ పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో అది మా నంబర్ ఇస్తాం కదా మేధాది, ఆ నెంబర్కి వాళ్ళు స్క్రీన్ షాట్ షేర్ చేస్తాం. మా టీం వాళ్ళకి కనెక్ట్ అయిపోయి మొత్తం మాట్లాడి అడ్రస్ తీసుకొని ఆ అడ్రస్కి వాళ్ళకి పంపించేస్తాం. రైట్, సూపర్. సో విన్నారు కదా, యాక్చువల్లీ మనం ఈ మెటీరియల్ ఏమొద్దు, ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవుదాంలే అనుకుంటే ఫీజు ఎంత, 4000 రూపాయలు. ఆ 4000 కట్టే బదులు నన్ను అడిగితే 1199కి ఫస్ట్ మెటీరియల్ కొనండి, 4000 రూపాయలు మీకు మిగిలిపోతాయి. ప్లస్ 1500 వర్త్ చేసే మెటీరియల్ మీకు 300 ఆఫర్లో 1199కే వచ్చేస్తుంది. ప్లస్ కొరియర్ ఛార్జెస్ కూడా అందులోనే. నాకు తెలిసి ఆన్లైన్ క్లాస్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా ఇది యూజే. సో ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వలేము, మెటీరియల్ మేము 1-10 సార్లు మేము రెఫర్ చేసుకొని సెల్ఫ్ లెర్నింగ్ చేసుకుంటామనే వాళ్ళకి యూజ్. సో ఎవరికైనా ఇది ఈ ఒక మంచి ఇంగ్లీష్ బాస్ అనే మెటీరియల్ ద్వారా ఒక మంచి ఆఫర్ మీకైతే ఉంది. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఈ ఆఫర్ని అయితే మీరు వినియోగించుకోండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.